హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఎండు రొయ్యలు నాటు టమాటా వేసుకొని కర్రీ సూపర్గా ఉంటుందండి. ఇలా ఒలుచుకొని తొడియాలు అటు ఇటు ముక్కలు తోకలు ముందు మొండెము ఒలుచుకొని ఆ తర్వాత ఇదిగోండి పౌడర్ చేసుకున్నది. ఇది మొక్కలు వేసినా కూడా ఎగ్ ఫామ్స్కి ఎరువులా ఉంటుందండి. రొయ్యలు కట్ చేసి అందులో వేసేసాను నేను. ఇలా మనం రెడీ చేసుకుని పెట్టుకోవాలండి. ఈరోజు ఎండు రొయ్యలు గోంగూర. ఎండు రొయ్యలు ఇలా తొడియాలు తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకుంటే ఆ ఉప్పుకి మనం సముద్రంలో ఉంటుంది కదండి మట్టి పాచి ఏదన్నా ఉంటే ఇలా నానిపోతుంది. ఇవన్నీ వాటికి కావాల్సినవి. 1/2 కేజీ నాటు టమాటాలు, మెజర్మెంట్ గ్లాస్తో ఆయిల్, టమాటాలు ఇలా కట్ చేసుకొని చక్కగాను పక్కన పెట్టుకోవాలండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ టమాటాతో. ఇదిగోండి 2 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు. ఇదిగోండి నానబెడితే చూసారా ఆ మట్టి ఆ పాచి అన్నీ వాటర్లో తిరిగిందంతా అలా వచ్చేస్తుంది. అది పిండుకొని 4-5 సార్లు మనం కడిగేసుకోవాలి. అప్పుడు అందులో ఇసుక పాచి ఉన్నది అంతా ఆ నీళ్ళల్లో పోతుంది. ఆ తర్వాత వాటర్ కూడా తెల్లగా అయ్యిందా కడిగేసుకోవాలి. అప్పుడు మనకు ఉసుకంటూ రాదు. అలా తయారు చేసుకొని పెట్టుకోవాలండి. ఈ కడిగేసుకునే అన్నీ ముందు ఒక గిన్నెలో వేసేసుకోవాలి పిండుకొని అలాగా. ఆ తర్వాత ఉల్లిగడ్డలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత టమాటా ఇవన్నీ వేసుకొని ఒక మెజర్మెంట్ గ్లాస్తో ఒక గ్లాస్ ఆయిల్, పసుపు, కారం 2-3 స్పూన్లు వేసుకోవాలండి. ఉప్పు, ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. ఇది తాలింపు వేస్తే ఈ కూర టేస్ట్ పోద్దండి. జీలకర్ర ఆవాలు అయితే వేయకూడదు ఇందులో. అందుకోసం మొత్తం కలియబెట్టుకొని మనం స్టవ్ మీద పెట్టి సిమ్ మీద ఉడికించుకోవాలండి. ఇదిగోండి ఉడుకుతుంది. అలా కలియబెడుతుండాలి 2 నిమిషాలకు ఒకసారి. ఇదిగోండి దగ్గర పడింది. అప్పుడు మనకు ఆయిల్ తేలుతూ ఉంటుంది. అప్పుడు కూర ఉడికినట్టు మనకు తెలిసిపోతుంది. ఎర్రగాను బాగుంది చూడండి. అప్పుడు మనం ఎండుబెట్టుకున్నది గోంగూర పౌడరు ఇలా కూరలో పైన చల్లుకుంటే పుల్లగాను చాలా టేస్టీగా ఉంటుంది. ఎండు రొయ్యలు చాలా బాగుంటుందండి కూర. అందుకోసమని వారంలో ఒకసారి 2 వారాలకు ఒకసారి ఇలా చేసుకోవటం నాకు అలవాటు. ఈరోజైతే ఇది